భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేసరికి భారత రాజ్యాంగంలో 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు, 395 ప్రకరణలు ఉండేవి. 395 ప్రకరణలు ఉండేవి. ప్రస్తుతము 25 భాగాలు, 25 భాగాలు. అందులో ఒకటవ భాగం వచ్చేసి భారత భూభాగానికి సంబంధించింది. భారత భూభాగం ఈ ఒకటో భాగంలో ప్రకరణలు 1 నుంచి 4 వరకు. ఒకటో భాగం ప్రకరణలు 1 నుంచి 4. ఒకటవ ప్రకరణ ఏం తెలియజేస్తుందంటే, ఒకటవ ప్రకరణ భారతదేశము రాష్ట్రాల కలయిక, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని తెలియజేస్తుంది. ఒకటో భారతదేశపు రాష్ట్రాలు. ఇందులో ఏముంటాయంటే, రాష్ట్రాలు వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు, ఆర్జిత ప్రాంతాలు. అయితే ప్రస్తుతం ఈ ఆర్జిత ప్రాంతాలు అనేది వీటిని రాష్ట్రాలుగానో లేదా కేంద్ర పాలిత ప్రాంతాలుగానో ఆర్జిత. మన దేశ భూభాగానికి వెలుపడినటువంటి ప్రాంతాలను మన దేశంలో కలుపుకునేటువంటి వాటిని ఆర్జిత ప్రాంతాలు. అవి ప్రస్తుతం లేవు. వాటిని రాష్ట్రాలుగానో కేంద్ర పాలిత ప్రాంతాలుగానో మార్చుకోవడం వలన ప్రస్తుతం ఆర్జిత ప్రాంతాలు అనేటువంటివి లేవు. ఉదాహరణకు 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం భారతదేశంలో విలీనం చేసుకోవడం, సిక్కిం రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది. రాష్ట్రాలు వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భూభాగాలు, ఆర్జిత. భారతదేశము సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నది. సమాఖ్య తరహా. అయితే సమాఖ్య అనే పదము భారత రాజ్యాంగంలో ఎక్కడా కనిపించదు. ఈ సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని వాడారు. సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని వాడారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా కూడా కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా కూడా యూనియన్ అనే పదాన్ని వాడడం జరిగింది. కేరళ స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ సూచనను అనుసరించి యూనియన్ అనే పదాన్ని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సమాఖ్య ఆంగ్లంలో ఏమంటారంటే ఫెడరేషన్. ఫెడరేషన్ అనేటువంటిది ఫోడస్ అనే పదం నుంచి ఉద్భవించింది.
ఫోడస్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఫోడస్ అనగా ఒప్పందం. ఫోడస్ అనగా ఒప్పందం. భారత సమాఖ్య ఒప్పందం ద్వారా ఏర్పడినది కాదు. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల విభజన జరిగినది. అధికారాల విభజన జరిగింది. ఇది ఒకటవ ప్రకరణ. ఒకటవ భాగంలో ఒకటవ ప్రకరణ. ఓకే. ప్రకరణ 2 ఏం తెలియజేస్తుందంటే, భారత భూభాగానికి సంబంధించిన విషయాలన్నింటిపైన పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు 2 రకాల నిర్ణయాలు తీసుకుంటుంది. అంతర్గత నిర్ణయం, 2 బహిర్గత నిర్ణయం. అంతర్గత నిర్ణయం, బహిర్గత నిర్ణయం అని 2 రకాల నిర్ణయాలను తీసుకుంటారు. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి అంతర్గత నిర్ణయం అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రాల పేరు మార్పు, సరిహద్దు మార్పు వంటి వాటిని భారత పార్లమెంటు సాధారణ చట్టం ద్వారానే సవరణ చేస్తుంది. సాధారణ చట్టం ద్వారానే సవరణ చేస్తుంది. కాబట్టి దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలకు దీన్ని అంతర్గత నిర్ణయం. బహిర్గత నిర్ణయం అంటే మన దేశ భూభాగాలను ఇతర దేశాలకు బదిలీ చేయడం, ఇతర దేశాల యొక్క భూభాగాలను మన దేశంలో కలుపుకోవాలంటే పార్లమెంటు అంతిమంగా నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు అంతిమంగా నిర్ణయం తీసుకుంది. దీనిని బహిర్గత నిర్ణయం. ఉదాహరణకు 1960లో బేరుబారి కేసు. సుప్రీంకోర్టు మన దేశ భూభాగాలను ఇతర దేశాలకు బదిలీ చేయాలని, ఇతర దేశాల భూభాగాలను మన దేశంలో కలుపుకోవాలని రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది అని సుప్రీంకోర్టు తెలిపించింది. అందువల్ల 1960లో 9వ రాజ్యాంగ సవరణను అనుసరించి, 9వ రాజ్యాంగ సవరణ, ఈ 9వ రాజ్యాంగ సవరణ అనుసరించి బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు, కూచ్ బిహార్ వీటిని భారతదేశంలో కలుపుకోవడం. కూచ్ బిహార్లను భారతదేశంలో కలుపుకోవడం. అలాగే 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారత భూభాగంలో కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని సిక్కింకి ఒక రాష్ట్ర హోదాను కల్పించారు 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా. 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా. అంటే మన దేశ భూభాగాలను ఇతరులకు బదిలీ చేయాలని, ఇతర దేశాల భూభాగాలను మన దేశంలో కలుపుకోవాలని రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే పార్లమెంటు చేయగలుగుతుంది. 9వ రాజ్యాంగ సవరణ ద్వారా బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్ బదిలీ చేసినారు. కూచ్ బిహార్లను భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. అలాగే 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారతదేశంలో